కూడా ఇప్పుడు ఏం చర్చ అనేది మాకు బీజేపీ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మొదటిసారి కలిసి మర్యాదపూర్వక కలవడం అవసరమే, కానీ కేవలం మర్యాదపూర్వకంగానే కలిసింది అని అనుకోవట్లేదు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీడియాలో కూడా వచ్చిన ముఖ్య అంశం ఏంటంటే కేసీఆర్ ఇక పదం వాడాల్సి వస్తుంది, మూర్ఖపు ఘర్షణాత్మక వైఖరి వలన రాష్ట్రం నష్టపోయింది, రాజకీయాల కోసమే ముఖ్యం, రాష్ట్రాభివృద్ధి కాదని ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకాలను మొత్తం పక్కకు పెట్టడం, తుంగలో తొక్కడం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానీ, ప్రధానమంత్రి ఆవాస యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, వీటన్నిటినీ కేంద్రం ఇచ్చిన వాటిని కూడా తీసుకోకుండా ఇది చేయడం, దీంట్లో ఏంటంటే రాష్ట్రము కొంచెం నష్టపోయింది. కానీ మిగతా విషయంలో మనం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలుసు, దాదాపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఆయన ఘర్షణాత్మక ఉండరు, అక్కడ మేము బీజేపీ అండ్ బీజేడీ రైవల్స్ పొలిటికలీ, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది, మేము రైవల్. అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి కలిసి పనిచేస్తున్నాయి. ఆ రాష్ట్రం విషయము కాదు, కరోనా వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఫోన్ చేస్తే నవీన్ పట్నాయక్ గారు ఆ ఇండస్ట్రీలను ఆక్సిజన్ సప్లై చేయడం జరిగింది. ఏ విషయంలోనైనా వారు కేంద్రంతో పూర్తిగా సహకరించడం జరిగింది. జగన్ అంత విధంగా లేకున్నా కానీ ఇటు ఘర్షణ కాదు, అటు ఫ్రెండ్లీ కాదు, ఉన్నా కానీ జగన్ 15 లక్షలు 20 లక్షల ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. పూర్తి ఘర్షణగా ఉన్న మమతా బెనర్జీ కూడా 15 లక్షల పైగా ఇండ్లు వెస్ట్ బెంగాల్కి శాంక్షన్ చేసుకొని తీసుకుంది. కానీ ఇక్కడ కేసీఆర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలైతే ఆ పార్టీకి బెనిఫిట్ వస్తుంది, మా పార్టీ బెనిఫిటే ముఖ్యం కాబట్టి ఇష్టం 10 లక్షల ఇండ్లు వస్తాయండి తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఆ అమౌంట్ సరిపోదు, రాష్ట్రమే యాడ్ చేయొచ్చు, ఇంకొక విధంగా కూడా ఫైనాన్షియల్ బ్యాంక్ నుంచి ఇప్పించచ్చు. కాబట్టి ప్రతి పేదకు, ఇల్లు లేని పేదకు ఇవ్వచ్చు. ఇంతకన్నా ఇంకా ముఖ్యం ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కేంద్రం తీసుకోలేదు, రాష్ట్రం ఫసల్ బీమా చేయలేదు. ఏ ప్రకృతి వైపరీత్యాలకు ₹1 కూడా ఈ ఇన్సూరెన్స్ పైసా రాని పరిస్థితిని పట్టుబట్టి గత 4 సంవత్సరాల పైగా ఈ కేసీఆర్ చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదల వల్ల కానీ, బ్యాక్ వాటర్ వల్ల కానీ, ఇక అంతముందు కల చాలా నష్టపోయారు. సో ఇలా ఉండకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలివికల్లోడు, సరే లోకసభ ఎన్నికల వరకు కొంత పొలిటికల్గా అది కూడా బ్యాలెన్స్గా చేసుకోవచ్చు. ఇటు రాష్ట్ర అభివృద్ధి, అటు పార్టీ, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం అందులో ముఖ్యంగా మోడీ గారు అంటే బీజేపీ, అందులో ముఖ్యంగా మోడీ గారు ఏంటంటే పాలిటిక్స్ మధ్యకు రానియ్యరు. మీరు పార్టీ చేసుకుంటారు మీ ఇష్టం అన్నట్టు ఉంటారు. కాబట్టి డెవలప్మెంట్కు ఏ రాష్ట్రానికైనా అన్ని రాష్ట్రాలు మొదట్లో కేసీఆర్ గారు చెప్పారు ఏంటంటే మన మొత్తం దేశమంతా క్రికెట్ టీం, మోడీ గారు కెప్టెన్, ముఖ్యమంత్రులు అందరం క్రికెట్ ప్లేయర్స్ అని చైనాకు పోయి వచ్చినప్పుడు చెప్పి చాలా చేసిండు. కానీ తర్వాత మళ్ళీ టోటల్ రివర్స్ అయింది. అట్లా కాకుండా రాజకీయాలు వేరు, పరిపాలన వేరు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాజకీయాలు దూరం పెట్టాలి. మేము అదే విధానంలో ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఇవాళ చర్చల్లో గంటకు పైగా చర్చలు జరిగిందంటే అది మంచి సుహృద్ వాతావరణంలో జరిగినట్టు తెలుస్తుంది. అది స్వాగతించదగ్గల విషయము. సరే ఏం చేద్దాం, ఇలా కేంద్ర రాజకీయాలు రాకుంటే కలిసి పనిచేయడం బాగా ఉంటుందండి. అమెరికాలో చేసేది, అమెరికా ఎలక్షన్ తర్వాత అందరూ కలిసి పనిచేస్తారు. ఆ విధంగా మన దగ్గర కొన్ని ప్రాంతం స్టార్ట్ అయింది. ఈ మధ్యన మోడీ గారు వచ్చిన కానీ అది స్టార్ట్ అయింది. అంతకుముందు 1-2 సందర్భాల్లో లైక్ పివి నరసింహన్ ఉన్నప్పుడు వాజ్పేయి గారిని పంపించడం జెనీవాకు ఇట్లా జరిగింది. వాళ్ళు అణు టెస్ట్ల విషయంలో కూడా పివి నరసింహన్ గారు వాటి విషయాలు వాజ్పేయి గారికి చెప్పడం కొన్ని విషయాలు ఉన్నాయి కదా. సో ఆ విధంగా ఏంటంటే ఎలక్షన్ల తర్వాత కలిసి పనిచేస్తే రాష్ట్రము, దేశము మంచిగా అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ మోడీ గారిని కలవడం, ఇద్దరు వెళ్ళడం కూడా మంచిదే. అన్ని ఎన్నో విధాలుగా మంచిది, సామాజికంగా మంచిది, రాష్ట్రపరంగా మంచిది. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి అనుకుంటున్నాము. ఇక ఆ విధంగానే ఉంటే ఎన్నో పథకాలు ఉన్నాయండి కేంద్రంకి, అవన్నీ అద్భుతంగా తెలంగాణకు అమలు చేయొచ్చు. ఇక తర్వాత ఈ విభజన హామీలు అనేది కొంచెం చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయండి. ఆ విభజన చట్టంలో చాలా కాంప్లికేషన్ చెప్పదండి. దానికి ఉన్న పరిష్కారం కావడానికి కొంచెం ఆల్రెడీ కమిటీ ఏర్పాటు చేయండి. హోమ్ మినిస్టర్ గారు కూడా ఎన్నోసారి మీట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈ రాజకీయాల మధ్యన చాలా వస్తాయండి ప్రాంతీయ సెంటిమెంట్లు. వాటిని అవాయిడ్ చేస్తూ వీటిని పరిష్కారం చేసుకోవాలి. ఇరు రాష్ట్రాల మధ్యన 9.5 సంవత్సరాలు అయిపోయింది, చాలా పరిష్కారం కానీ ఉన్నాయి. ముఖ్యంగా నీటి సమస్య ఒకటి, నీటి సమస్య ట్రిబ్యునల్ ఉంది, మిగతా విషయాలు ఆస్తుల విషయాలు ఉన్నాయి, అప్పుల విషయాలు మెయిన్గా ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేసుకోవాలి. దాంట్లో మరి రేవంత్ రెడ్డి గారు తెలివి వారి చూపిస్తే కేంద్రం కూడా సహకరిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ అక్కడ ఎవరు వస్తారో అది దాన్ని బట్టి కూడా కొంచెం ఉండే అవకాశం ఉంది. సార్ మనం వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని మేము కోరుకునేవాడు. కానీ మొత్తం మీద
ఈ విభజన హామీలు కూడా కొంచెం టైం తీసుకున్న పరిష్కారం కావాలి. వాటి మధ్య రాజకీయాలు రాకుండా తెలంగాణ అభివృద్ధికి, దేశ సమగ్రతకు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామండి. విభజన హామీల గురించి మాట్లాడారు. ఇది ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కలిసినట్టు రేవంత్ రెడ్డి ప్రస్తుతం అదే భట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం, ఆ లైవ్ చూస్తే మనకు కూడా క్లారిటీ.